నమస్కారం అమ్మ. నమస్కారం రా. అమ్మ, ముందుగా మీకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఇది ఈ సంవత్సరం పరాభవనామ శుభాకాంక్షలు. పరాభవనామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఓకే అమ్మ. అమ్మ, ఉగాది రోజు అంటే అసలు అందరికి చాలా ఇష్టమైన పండుగ. అసలు మనకు తెలుగులో మన సంప్రదాయం ప్రకారమే దీన్ని న్యూ ఇయర్ గా భావిస్తాం, నూతన సంవత్సరంగా. పొద్దున్న లేవగానే అభ్యంగన స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాం కదా, దీని వెనుకున్న ఆధ్యాత్మిక కారణం ఏంటమ్మా? కొత్తగా మొదలు పెడుతున్న సంవత్సరం కదమ్మా. ఏదైనా కొత్తగా మొదలు పెడుతున్నప్పుడు అన్ని కొత్తగా అందంగా శుభ్రంగా ఉండాలి కదా. మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం అనేటటువంటి భావన చేత ఆ రోజు ఇంకా చెప్పాల్సిందేముంది, తెలుగు వారి ఇళ్ళన్నీ పరిశుభ్రంగా చేసుకుంటారు చక్కగా. ముందుగానే వేప పువ్వు, ఇది పచ్చి మామిడికాయలు, అప్పుడే వేపపూత, కోయిల కోతలు ఇవన్నీ ఉంటాయి కదా. ప్రకృతి మంచి ఇప్పటి వరకు శిశిర ఋతువు ఆకులు రాలి ఒక మోడు వారినటువంటిగా కనిపించేది. ఇప్పుడు ఈ వసంతం రాగానే ఉగాది ప్రకృతిని చూస్తే చాలా శోభాయమానంగా, ఎటు చూసినా రంగులమయంగా, చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. అదే జనవరి డిసెంబర్లో వచ్చేసరికి ఎలా ఉంటుంది? జనవరి 1 మొత్తం ఎండిపోయి మోడు బారినట్టు. మోడు బారిన కొత్త సంవత్సరం ఎలా అవుతుంది? మోడు బారిన జీవితాలు అవి. ఇది మోడు బారిందా, చిగురించిందా? మనమేమో చిగురిస్తూ వికసిస్తూ పోయే జీవితాలు మనవి. తేడా లేదు. అవునమ్మా. పాశ్చాత్యులందరూ కూడా కాగిత పూల్లా ఉంటారు, మనం రియల్ ఫ్లవర్స్. తేడా లేదా? అవునవును, ఈ తేడా చాలా బాగా చెప్పారు. అవును, కాగిత పూల నుంచి ఏమి సౌరభం ఉండదు, చూడటానికి అందంగా ఉంటాయి, వాళ్ళు కూడా చూడడానికి తెల్లగా ఉంటారు చక్కగా కదా. మనం అన్ని కలర్స్, అన్ని రకాల రంగులు మనకి. ఏమ్మా, చామన ఛాయ, నలుపు చాలు ఎంత అందమో. మళ్ళీ ఎన్ని రకాల రంగులున్నా మనం, రంగురంగుల జీవితం మనది. అటువంటి రంగులమయమైనటువంటి మానవ జీవితాల్లో నిరంతరము పండుగ, నిత్యతోరణం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా వెలుగుతూ ఉంటే మన భారతీయుల యొక్క జీవితాలు. అందుకని ఈ పండుగలు, ఈ పర్వదినాలు కూడా నక్షత్ర గమనాన్ని బట్టి, ఋతువు ధర్మాలను బట్టి మన పూర్వీకులు, మన ఋషులు దర్శించి మనందరికీ అందించి, ప్రకృతిని ప్రేమించటం ఎలాగో, ప్రకృతిని చూసి ఆనందపడటం ఎలాగో, ప్రకృతికి ఎప్పటికప్పుడు ధన్యవాదాలు చెప్పుకోవటం ఎలాగో, ప్రకృతికి లోబడి ఉండడం ఎలాగో, ప్రకృతి ధర్మాంతో శృతి కలుపుకుంటూ జీవించటం ఎలాగో, ఇవన్నీ నేర్పడానికి పండుగలు, పర్వదినాల పేరిట ఏర్పాటు చేశారు. అందుకని అప్పుడే చక్కగా కోయిల కోత వినపడుతుంది మనకి. అప్పుడప్పుడే చక్కగా అన్ని కొత్తవి వస్తూ ఉంటే, కొత్త చింతపండు, కొత్త జీలకర్ర, కొత్త మామిడికాయలు, కొత్త బట్టలు, అన్ని కొత్తవే. అంతే, అన్నీ కొత్తవే. మొట్టమొదటగా పూసినటువంటి వాటి అన్నింటినీ తీసుకుని ఆ వారాలలో ముందు అక్కడి నుంచి వద్దాం. ఋతువులలో మొదటి ఋతువు వసంత ఋతువు, అయనాలలో మొదటి అయనము ఉత్తరాయణము. ఏమ్మా, నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్విని, తిథులలో మొదటి తిథి పాడ్యమి కదా. వారాలలో మొదటి వారం ఆదివారం, త్రిమూర్తులలో మొదటివాడు బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి యుగాది, యుగారంభము. అన్ని మొదటవే. అవునవును, అన్నింటినీ కలిపి ముహూర్తం పెట్టేశాడు ఆయన బ్రహ్మదేవుడు. అన్ని ఒకటి మొదటిదే తీసుకున్నాడు ప్రతిదీ. అయనాలలో మొదటిది, ఋతువులలో మొదటిది, ఏమ్మా నక్షత్రాల్లో మొదటిది, తిథులలో మొదటిది, వారాలలో మొదటిది, అన్నీ తీసుకుని ముహూర్తాన్ని నిర్ణయించాడు. అదే యుగాది, ఉగాదిగా మారింది, యుగారంభం. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణం ఇదనమాట. అందుకని ఆ రోజును మనం మొదటి సంవత్సర ఆదిగా చేసుకుని, ఈ జీవితం అనేటటువంటిది అన్ని రకాల కలయిక, సుఖ దుఃఖాల మేళవింపు లేకుండా ఎలా ఉంటాయి కదా. ఆ సుఖ దుఃఖాల యొక్క మేళవింపుకు సూచనగా మన ఆరోగ్యాన్ని కూడా సూచిస్తూ, షడ్రుతులతో కూడినటువంటి ఈ భక్ష్యం ఏదైతే ఉందో, పచ్చడి, ఉగాది పచ్చడి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు ఇవన్నీ కలిపి మనం పచ్చడి చేసుకుంటున్నాం. ఇది మామిడి పింద, కొత్త చింతపండు, కొత్త జీలకర్ర, ఉప్పు, ఇంకోటి ఏంటి మిరియాలు, కారం, ఇవన్నీ వేసి పచ్చడి చేసి వీటేటికి అంటకుండా ఒక చుక్క నెయ్యి వేస్తాం. నిర్లిప్తంగా ఉంటాం కష్టాలు వస్తే కూడా. నన్నేం చేస్తాయి కష్టాలు అన్నాడు. అంటే ఇన్ని రకాల రుచులు కలిగినటువంటి దీనిలో జీవితంలో కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా దాన్ని కూడా
స్వీకరించగలిగేటటువంటి మానసిక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడం అనేది ఉగాది ఇస్తున్నటువంటి సందేశం. ఓకే ఓకే. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది తినడం వల్ల వేప చిగురులో ఉన్నట్టు చాలా మంచిది కదా, లోపల ఉన్నటువంటి ఇట్లనే పోగొడుతుంది. వీలుపు ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క మంచి గుణాన్ని ఇస్తుంది. అది అసలు ఆ ఒక్కరోజే కాదు, నిజంగా వేప పువ్వు పూసినంత కాలం మనకి మామిడి పండు రోజు తినొచ్చు, రోజు అంత పచ్చడి మంచిది ఆరోగ్యానికి. సో అట్లా కొత్త బట్టలు కుట్టించుకోవడం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, అలా ప్రారంభమయ్యి సాయంకాలమో లేకపోతే ఉదయమో పంచాంగ శ్రవణం చేసి పెద్దలైనటువంటి వాళ్ళ పంచాంగంలో ఈ సంవత్సరం అంతా ఉంచే దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందో, ఏ పంటలు బాగా పండించుకుంటే రైతుకి లాభదాయకంగా ఉంటుందో. అమ్మ పంచాంగ శ్రవణం అంటే 5 అంగములు మనకి క్యాలెండర్ ఉంటుంది కదా, క్యాలెండర్ లో తిథి వార నక్షత్రం 3 చూపిస్తుంది. పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగము కరణం 5 ఉంటాయి, 5 అంగాలతో కూడి ఉంటుంది. దానిలో ఏంటంటే ఒక రకంగా అదొక టార్చ్ లైట్, మనకి దిక్సూచి. ఏ పంట పండితే మనకి మంచిది, పండించుకుంటే మనకి మంచిది, ఎలా ఉంటే మన జీవితం సుఖదాయకంగా ఉంటుంది, ఎలాంటి పనులు చేస్తే అవమానాలు పొందకుండా ఉంటాం, ఎలాంటి పనులు చేస్తే రాజ్యపూజ్యం గౌరవింపబడతాం, ఇవన్నీ కూడా మనకి రాసుల వారీగా ఏ రాశులు ఏ నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి రాబోయేటటువంటి సంవత్సర కాలానికి కావలసిన ప్రణాళికను వేసుకోవడానికి ఈ పంచాంగ శ్రవణం ద్వారా మన జీవితాన్ని మనం నియంత్రించుకోవడానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. అది పంచాంగ శ్రవణం. అది విని దానిని చక్కగా ఫాలో అయ్యి ఆచరణలో పెడితే దానికి తగినటువంటి ఫలితం వస్తుందని. మనం వచ్చే ఇయర్ని ప్లాన్ చేసుకో, ప్రికాషన్ అన్నమాట, ప్రికాషన్. ఓకే ఓకే అమ్మ. సో పంచాంగ శ్రవణంకి ఉగాదిలో అంత ప్రాధాన్యత అనేది రోగం రాకముందే ముందు ప్రికాషన్ గా మనం ఎట్లా తీసుకుంటాం అలా అన్నమాట. అట్లాంటి ప్రమాద పరిస్థితులు తెచ్చుకోకుండా ముందుగానే జాగ్రత్త పడటానికి ఒక చక్కని అవకాశం పంచాంగ శ్రవణం. సింపుల్ గా అర్థం అవడానికి చెప్తున్నా. అవునవును. ఇంకా అమ్మ ఇందాక మీరు పచ్చడి గురించి చెప్పారు కదా, అందులో మనము డిఫరెంట్ రకరకాలవి పదార్థాలు వేయడం జరుగుతుందా? ఒక్కొక్క పదార్థం మన జీవితంలో ఏం సూచిస్తుంది? ఇప్పుడు చేదు, కష్టం వస్తే చేదు ఉండాలి లైఫ్ లో, కష్టం దుఃఖం రాకుండా ఎలా ఉంటుంది? సుఖ దుఃఖాల మయమే కదమ్మా కష్టం, జీవితం అంటే ఒడిదుడుకులు ఉంటాయి కదా. ఆ ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తుంది అనమాట, సూచిస్తుంది. అది అదే జాగ్రత్తనన్నా జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకో. ఆ కష్టం నీకు జ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చింది సుమా, నీకు ఊరికి ఇవ్వలేదు. ఇప్పుడు పిల్లవాడిని అదే నాన్న చెరువులోకి వెళ్ళి తోసేస్తాడు తండ్రి, ఇదికి రారా నువ్వే అంటాడు. వాడికి ఎదటం ఎలాగో వాడికే తెలుస్తుంది, వాడే ఎదగాలి. కొంతవరకే ఎక్కిస్తాడు నిచ్చెన మీద, పైకి నువ్వే ఎదిగెక్కాలి కదా. తాడి చెట్టు ఎక్కేవాడు ఎంతకాలం ఎక్కిస్తాం? అలా ఒక ట్రైనింగ్ అనమాట. కాబట్టి కష్టం అనేది ఉంటుందిరా జీవితంలో, ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి తీసుకోవాల్సి చెప్పడం కోసం ఈ అన్ని రకాల రుచులు ఉంటాయి. దీన్ని చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, వగరు ఉంటుంది. కొంతమంది మన ఏమి తప్పు చేయకుండా కూడా నిందించే వాళ్ళు ఉంటారు, లోకులు పలుకాకులు అంటుంటారు, ఎత్తిపడుస్తూ ఉంటారు, దెప్పిపడుస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వెంతవరకు నిలబడగలవు అని నిన్ను కదిపి కుదిపి 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 చూస్తారు. అప్పుడు నువ్వు నిలబడగలగాలి, ఆత్మహత్యకు లోను కాకూడదు, ఆత్మ న్యూనతకి లోను కాకూడదు. నిన్ను నువ్వుగా నిలబెట్టుకో, దృఢంగా ఉండు. ఈ పదార్థాలు తింటే శరీరం దృఢంగా ఉంటుంది, దీనివల్ల నీకు మనసుకు ఒక సందేశం కలుగుతుంది. మనసు శరీరం రెండు దారుణంగా ఉంటే ఇమ్యూనిటీని పెంచుకుంటే, మానసిక పరంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి, శారీరకంగా ఇమ్యూనిటీని పెంచుకోవాలి. రోగ నిరోధకం అంటారు చూడు, అందుకోసం. ఎంత ఇచ్చారమ్మా మనకి, ప్రతిరోజు వాళ్ళకి నమస్కారం చేయాలి. ప్రాతస్మరణీయులమ్మా మన ఋషులు. రుణం తీర్చుకోగలిగింది కాదు, అది తీర్చుకోలేము. తీర్చుకోవడం అంటే ఎలా తీర్చుకోవాలి? ఋషుల యొక్క మార్గంలో మనం నడుస్తూ అందరినీ నడిపించేటట్టు చేయడమే మనం చేయవలసిన కర్తవ్యం. కేవలం ఉగాది పచ్చడిలోనే అసలు జీవితం ఏ విధంగా ఉండబోతుంది, మొత్తం సంతోషంగా ఉండదు. పరాభవ సంవత్సరం చాలా మంది అనుకోదు పరాభవమే జరుగుతుందని. పరాభవం కాదు అక్కడ. పరా అంటే ఇతరులు, అభవము అంటే శత్రువులు, మన ఎవరు ఏం చేయలేరు. అన్ని దేశాలు మన మీదకి దండెత్తి చేయాలని చూస్తున్నారుగా.
భారతదేశాన్ని ఏదో నాశనం చేసేద్దాం పొడిచేద్దాం అంటున్నారు కదా, ఎవడో ఏం చేయలేడు మనల్ని. మీరే పాజిటివ్ గా చెప్పినారమ్మా. అవునరా, ఎందుకంటే అది ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది, చాలా తప్పు, ప్రమాదాలు జరగబోతున్నాయి. ఏం లేదు, పర అభవము, పరులు ఇతర దేశాల వాళ్ళు అభవము మన ఏమీ చేయలేరు. శత్రువుల నుంచి మనం కాపాడుకుంటాం. ఇంట్లో అయినా ఒంట్లో అయినా దేశాలైనా అంతా మంచిది. ఉగాది పచ్చడి ఇవన్నీ చేస్తున్నప్పుడు, నైవేద్యాలు చేస్తున్నప్పుడు ఆ రోజు ఎటువంటి నియమాలు ఏముంది దాంట్లో, అన్ని తల్లి ముందుగా స్నానం చేస్తాం, చక్క అన్ని రెడీ పెట్టుకుంటాం. వేప పువ్వు ఒక దగ్గర, చక్క బెల్లం, కొత్త బెల్లం తురిమి ఒక చోట, చిన్న చిన్నగా మామిడి మొక్కలు తరిగి ఒక చోట అన్ని పెట్టుకుంటాం. జీలకర్ర నెమ్మది చక్కగా ఒక పొడి చేసి పెట్టుకుంటాం. అన్ని చక్కగా కలిపేసేసి పెట్టిన భగవంతుడి దగ్గర చూపించి నైవేద్యం పెట్టి, ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి పెడితే, చిన్నపిల్లలందరూ పెద్దవాళ్ళకి పాదాలకు నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, అందరినీ బంధువుల్ని మిత్రులందరినీ కలుపుకోవడం, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఎవరి ఇంట్లో ఉండిన పదార్థాలను పక్కింటి వాళ్ళకి, ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళకి పంచుకుంటూ బంధుమిత్రులు సంతోషంగా గడపడం. ఆ రోజు అందరూ కలిసి చక్కగా, హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది. శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత ఉంటుంది. ఇంటిలో ఐక్యత ఉంటే జాతిలో పద్ధతి వస్తుంది. జాతిలో పద్ధతి వస్తే ప్రపంచం శాంతిగా ఉంటుంది. జాతి మొత్తంలో పద్ధతి రావడానికి ఈ పండుగలు పర్వదినాలు. ఇందాక నువ్వు అన్నా ఒక ఐకమత్యం అని. ఇంటిలో ఐకమత్యం ఉంటే జాతిలోనూ పద్ధతి వస్తుంది కదమ్మా. ఇంటి నుండి మొదలవుతుంది. అది ఉందా ఇవాళ? మరి ఐకమత్యం ఉందా? ఇంట్లో అందరూ కలిసిమెలిసి కూర్చొని భోజనం చేస్తున్నారా? కలిసిమెలిసి ఉంటున్నారా? ఎవరి దారి వారిది, ఎవరికి వారి మన తీరే. అందుకే పెట్టారు ఈ పండుగ. కనీసం అట్లానైనా కలిస్తే. ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది, నీకు చెప్పాలి నేను. చాలా మంది, ఒక 20 మంది ఎక్కడో పంపించారు నాకు ఎవరో, కిట్టి పార్టీ చేసుకోవడానికని ఒక 20 మంది లేడీస్ ఒక హోటల్కి వెళ్ళారట. భోజనం ఆర్డర్ చేసుకుని అందరూ ఎంజాయ్ చేసి తినడానికి. ఆ హోటల్ యజమాని తెలివిగా చాలా ఒక మంచి మాట చెప్పాడు వాడు. అమ్మా, మీరు ఒక పని చేయండి, మీకు అన్ని టేబుల్స్ ఇస్తాను, హాయిగా భోజనం చేయండి, మీ సెల్ ఫోన్లన్నీ నా దగ్గర పెట్టండి. సెల్ ఫోన్ నా దగ్గర పెట్టి మీరు హాయిగా భోజనం చేస్తారండి, నేను సెల్ ఫోన్లు మీకు తిరిగి ఇచ్చేస్తాను. అంతేకాదు సుమా, మీరు సెల్ ఫోన్లు నా దగ్గర పెట్టి వెళ్ళినందుకు మీ బిల్లులో 20% నేను కన్సెషన్ కూడా ఇస్తా అన్నట్ట. అదేదో బాగుందిలే అని చెప్పి ఆయన సెల్ ఫోన్లను ఆయన డ్రాయర్లో పెట్టేసి వీళ్ళందరూ హాయిగా పార్టీ చేసుకుంటూ తినేసి వచ్చారట. వచ్చేసి ఏం చెప్పారు, ఏమ్మా ఎలా జరిగింది, బాగా భోంచేసి? సార్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం, మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. మీరు సెల్ ఫోన్లు మీ దగ్గర పెట్టుకోవడం వల్ల హాయిగా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుని చిన్నప్పుడు విషయాలన్నీ కూడా తలుచుకుంటూ ఎంజాయ్ చేసాం సార్. మీరు బిల్లులో కన్సెషన్ ఇవ్వద్దు, మాకు మొత్తం బిల్లు కట్టేస్తామని కట్టేశారట. ఎంత బాగుంది. అవునవును, ఎంత బాగుంది ఇది. ఐకమత్యం అన్నావు కదా, అందుకు చెప్తా. ఈ ఐకమత్యాన్ని పాడు చేసింది ఎవరు? మన ఇంటిలో ఐకమత్యాన్ని ఎవరు పాడు చేశారు? టెక్నాలజీ ఇవంతా కూడా మన చేతిలో ఉన్న సర్వ సమ్మోహిని. ఎవరా సర్వ సమ్మోహిని? సెల్ ఫోన్. కరెక్టే అమ్మా, నిజంగా. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో కూడా అది లేకపోయేసరికి చిన్నప్పటి మెమరీస్ దాకా వాళ్ళు వెళ్ళి మాట్లాడుతారు. సెల్ ఫోన్ అన్నావు కదా, సెల్ అంటే ఒకటి ఉంది మనకి. సెల్స్ అంటారు దేన్ని? శరీరంలో కణాలను కూడా సెల్స్ అంటారుగా. ఆ కణంలోనూ ఏమైంది, సెల్ ఫోన్ రేడియేషన్ వెళ్ళి నాశనం చేసేస్తుంది. కరెక్ట్. మంచిగా ఈ ఉగాది పండుగకి ప్రతి ఒక్కరు కూడా గ్యాడ్జెట్స్ కి వీటన్నిటికీ కూడా దూరంగా ఉండి చక్క ఫ్యామిలీ అంతా కలిసి ఆనందంగా గడుపుకుంటూ తెలుగు భాష, ఇది తెలుగు ఉగాది, మన తెలుగు భాష యొక్క అందాన్ని ఆనందాన్ని పంచుకుంటూ చక్కగా అందరూ సామూహికంగా ఉండి మంచి మంచి తెలుగు పద్యాలు చెప్పుకుంటూ, తెలుగు ఉగాది కదా, తెలుగు సంవత్సరం కదా, మన పిల్లలకి తెలుగు యొక్క గొప్పతనాన్ని అందాన్ని చెప్తూ మన సుమతి శతకం, అలాగే వేమన శతకం, దాశరథి శతకం, కాళహస్తీశ్వర శతకం, ఏమా ఆ తర్వాత మన నృసింహ శతకం లాంటి పద్యాలను పిల్లలకి చెబుతూ వాళ్ళకు కూడా చక్కగా నేర్పిస్తూ ఉగాదిని గడపండి. ఎంత బాగుంటుందో. ఆ సంస్కారాన్ని పిల్లలకి ఇస్తే రేపు మీకు ఎంత భరోసా ఉంటుందమ్మా, మా పిల్లలు గొప్పవాళ్ళు అవుతున్నారు, ఉత్తములు అవుతున్నారు అని ఎంత భరోసా ఉంటుంది మీకు. ఉగాదిని అలా జరుపుకోండి, తెలుగు వైభవంతో జరుపుకోండి. ఏమా కవులు, అందుకనే ఉగాది రోజున కవులు, పండితులు, అవధానాలు ఎంత అద్భుతంగా, రవీంద్ర భారతి అనేక చోట్ల మన దగ్గర కూడా జరుగుతుంది. మన ధర్మపురి క్షేత్రంలో కూడా చేస్తాం, పురస్కారాలు ఇస్తూ ఉంటాం. ఆ విధంగా అలా అందరం జరుపుకుంటే పండుగ వాతావరణంలో ఆడపిల్లలు ముఖ్యంగా లంగా ఓణి జాకెట్ వేసుకుని
ఆ జడ కుప్పలు వేసుకుని చక్కగా నుదుట చక్కగా బొట్టు పెట్టుకుని నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు మాట్లాడుతుంటే లోలకలు కదులుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావు. అట్లా అన్నమాట. అట్లా అందమైనటువంటి ఒక తెలుగు మహిళ, ఒక తెలుగు తల్లి ఎలా ఉంటుందో అలా అలంకరించుకుని తిరుగుతుంటే రోడ్డు మీద ఎంత అందంగా ఉంటుంది. చూడగానే అందరికి ఏమనిపిస్తుంది, మహాలక్ష్మిలా ఉందండి, బాలా త్రిపుర సుందరిలా ఉందండి, ఎంత బాగుందండి, అమ్మవారిని చూసి చిన్నపిల్లప్పుడు అమ్మవారు ఇలా ఉండేదేమో అనిపిస్తోందండి అని అంటావా లేదా? అలా మహాలక్ష్మిలా ఉందని అనడానికి షీఈ్ సో బ్యూటీ అంటానికి తేడా లేదు. అవును, చాలా తేడా ఉంది. హౌ బ్యూటీ షీ ఈజ్ అంటాడు ఇంగ్లీష్ వాడు, మనం ఏమంటాం మహాలక్ష్మిలా ఉందండి అంటాం. తేడా ఉందిరా? ఉంది, ఉందమ్మా, ఖచ్చితంగా. ఏ కళతో ఏ దృష్టితో చూస్తున్నావు, అక్కడ అమ్మవారిలా చూస్తున్నావు. అక్కడ కామ దృష్టి, ఇక్కడ దైవ దృష్టి. తేడా లేదు? ఖచ్చితంగా. ఈ మంచి మాటలు చెప్తా ఉంటే కూడా కోపాలు వస్తున్నాయమ్మా, ఎలాగమ్మా చెప్పు నువ్వు. మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఇలా చెప్తా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అన్ని అర్థం అవుతా ఉంటాయి, ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు, ఆ మార్గం తమ దాకా వస్తేమో అందరికి అర్థం అవుతాయేమో. ప్రకృతి ఒక రకంగా ఇది మంచి చెడుల కలయిక. ఉగాది అదేగా చేసేది. ఈ మంచి చెడుల కలయికలో ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నావురా, హీరోని చూస్తే ఎలా ఉండాలో చూపిస్తాడు, విలన్ చూపిస్తే ఎలా ఉండకూడదో చూపిస్తాడు కదా, అంతే కదా. అలాగే మన జీవితాలతోనే మనకే నేర్పించడానికి ఇదిగో ఇటువంటి వాటిని ఉపయోగించుకోవటం వల్ల, ఇటువంటి డ్రెస్ కోడ్ వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయి అని మనకి ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి కూడా కొన్ని సన్నివేశాలు భగవంతుడు క్రియేట్ చేస్తాడేమో బహుశా, అందుకే వస్తున్నాయేమో ఇవన్నీ మనకి ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి. కాబట్టి ఏదో ఒకరు తెల్లవారుతుందిగా, ఏదో ఒక రోజు జ్ఞానోదయం అవుతుందిగా. అలా ఈ ఉగాది పండుగ రోజున ఇలాంటి విషయాలన్నిటినీ కూడా చర్చించుకుని ప్రతి ఇంట్లోనూ అందరికీ జ్ఞానోదయం కలిగేలాగా, ఎక్కడికి వెళ్ళినా పరాభవం జరగకుండా, ఎక్కడికి వెళ్ళినా పరాభవం జరగకుండా, నేననేది ఇంకో పరాభవం, పరాభవించాడు ఆ పరాభవం కాదు ఇది. అలా అక్కడికి వెళ్ళినా గౌరవించబడేటట్టుగా ఉండాలని మరోసారి నీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. అమ్మ, ఆ రోజు ప్రతి ఒక్క పండుగకి ఒక్కొక్క దేవత ఆరాధన చేస్తూ ఉంటాం కదా, మరి ఉగాది రోజు ఏ దేవత ఆరాధన? బ్రహ్మ, సృష్టికర్త. అందుకని ఆ రోజున మనందరం నమస్కారం చేసుకోవాల్సింది బ్రహ్మదేవుడికి. బ్రహ్మకు నమస్కారం చేసుకోవాలి, అందుకే ఇంటి పెద్దలకి నమస్కారం చేసుకోవాలి. ఆయన సృష్టికర్త, సృష్టించాడు. మన ఇంట్లో మనల్ని సృష్టించింది ఎవరు? మన తల్లిదండ్రులే కదా, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. అంతే, ఇంకా అందులో ఇంకేమి ఆలోచించక్కర్లా. అమ్మ, అలాగే ఉగాది రోజు మనకి పుష్పం, దీపం, ధూపంకి కూడా బాగా ప్రాముఖ్యత ఉంటుంది కదా, దీని వెనకాల పంచభూతాలకి థ్యాంక్స్ చెప్పుకోవటమే ధూప దీప నైవేద్యాలు. భూమికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి గంధం రాస్తాం, వాసన వస్తుందిగా, గంధం వాసన కదా గంధం అంటే. అలాగే వాయువుకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉద్బత్తి వెలిగిస్తాం, ధూపం. అవునా? ఆకాశానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పుష్పం పెడతాం. ఏమ్మా, ఈ వెలుగుకి సూర్యుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ దీపం వెలిగిస్తాం, కాంతి. ఇచ్చినటువంటి పదార్థాలన్నింటికి కూడా భూదేవి ప్రసాద్ పదార్థ థ్యాంక్స్ చెప్పుకుంటూ నైవేద్యం పెడతాం. ఈ పంచోపచార పూజ, అలాగే నీళ్లు పెడతాం అక్కడ, జలం. ఈ పంచభూతాలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ పంచోపచార పూజ చేస్తాం. అంతేగా మరి. అందుకే పుష్పం, దీపం, ధూపంకి ఇంత ఆకాశ తత్వాత్మికాయే నమః పుష్పం పరికల్పయామి, పృథ్వీ తత్వాత్మికాయే నమః గంధం పరికల్పయామి ఆర్ సమర్పయామి. అంతేగా మరి. వహ్ని తత్వాత్మికాయ నమః దీపం దర్శయామి, వాయు తత్వాత్మికాయ నమః ధూపం. అలా అన్నమాట. ఒక్కొక్క పంచభూతాలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ వాటికి ప్రతీకలుగా, ప్రతీకాత్మకంగా ఈ పంచోపచార పూజ చేసుకుంటాం. ఇదో పూజ అంటే బుక్ లో రాసింది, శాస్త్రంలో రాసింది అన్నట్టు కాదు, మన నేచర్కే బంగారం, నేచరే అంతా. నేచర్కే నువ్వు రకరకాల పేర్లు పెడుతున్నావు. ఆ నేచర్ని నువ్వు పార్వతి అంటున్నావు, లక్ష్మి అంటున్నావు, సరస్వతి అంటున్నావు. ఈ వైవిధ్యం అంతా చూడు. చెట్టును పోలిన చెట్టు లేదు, ఆకును పోలిన ఆకు లేదు, వాసన పోలిన వాసన లేదు, పువ్వును పోలిన పువ్వు లేదు, జుట్టును వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు, గోరును పోలిన గోరు లేదు, వేలుముద్రను పోలిన వేలు. ఎంత వైవిధ్యం అమ్మా ఇది. అవునమ్మా, ప్రపంచంలోనే మన దానికి ఉన్న ఈ గౌరవం గాని, ఈ యూనిక్నెస్ అనేది అంటారు కదా, పూజించే వాళ్ళంగా, భిన్నత్వంలో ఏకత. అందుకే మనం ప్రతి పండుగ
ప్రకృతికి ముడిపడినవే. ప్రతి పండుగ ప్రకృతికి ముడిపడినవే. అదంతే, దసరా అంతే, దీపావళి అంతే, ప్రతి పండుగ ప్రకృతి. కాకపోతే ఈ రణగణ ధ్వనులలో, ఈ బిజీ షెడ్యూల్లో ప్రకృతి యొక్క దీన్ని పట్టించుకోకుండా మనం ఆకాశ హర్మ్యాలు నిర్మించేసుకుని, కాంక్రీట్ జంగల్ చేసేసుకుని, మన యొక్క స్వార్థం కోసం, మన భోగలాలస కోసం, మన ప్రకృతికి వినాశకారిగా మానవుడు తయారయ్యాడు. ఇది మానాలి. ఓ మానవా నువ్వు మానవా, ఓ మానవా నువ్వు మానవా అని అంటున్నావు. నేను మానను అంటున్నాడు. మానకపోతే నీ తాట తీస్తా అంటుంది ప్రకృతి. ఆల్రెడీ స్టార్ట్ చేసింది, తాట తీస్తుంది. ఏ రూపంలో తీస్తుందో నీకు తెలియదు. విమానాలు కూలిపోవడంలో చూపిస్తుందా, ప్రకృతి వైపరీత్యాల్లో చూపిస్తుందా, అకాల వర్షాలతో అధిక వర్షాల్లో చూపిస్తుందా, కాలిపోవడంలో చూపిస్తుందా, ఏం చూస్తుందా? ఉత్తరాఖండ్లో ఏం చూసాం మనం? ఉత్తరాఖండ్లో ఏం చూసాం? అక్క శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించిన ఒక్క ఆలయం, మిగతా అన్ని కొట్టుకుపోయినాయా? మరి ఆ దైవశక్తి ఉండబట్టే కదా ఆలయంలో ఆఖరికి శివలింగం మీద పెట్టినటువంటి ఆ మారేడు దళం కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అంత వర్షం వచ్చిన దీని ఏమంటావు? కరెక్ట్ కదా. దీనికి ఆన్సర్ ఏంటి? అందుకని తస్మాత్ జాగ్రత్త, ఓ మానవ ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వు నరికేసుకోకు, నేల విడిచి సాము చెయ్యకు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించుకో అని ప్రకృతి చెప్తోంది. ప్రకృతి మాట మనం వినకపోతే అది చర్నాకోలతో కొడుతుంది. తను కొట్టింది సరిపోకపోతే ప్రళయ తాండవం ఆయనకి చెప్తుంది. అమ్మ ముందు దెబ్బేస్తుంది పిల్లవాడిని, నాన్నకి చెప్తాందా అని భయపెడుతుంది. చివరికి వాడు వినకపోతే నాన్నకే చెప్తుంది. ఆ నాన్న ప్రళయ తాండవం చేస్తాడు. ఏం చేస్తాడు? అప్పుడు ఇంకేం ఉండదు, ఇంకా వినాశనం అయిపోతుంది. అదే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మ అలాగే ఉగాది రోజు దాన ధర్మాలు చేయడం కానీ, బ్రాహ్మణులకి దానం చేయడం, అది ఎప్పుడు చేయొచ్చు, అందరికీ చేయొచ్చు. ఒక్క బ్రాహ్మణులకనే లేదు, ఎవరికి అవసరమో వాడికి ఇవ్వు. అది ఎక్కడ చెప్పారు? అది బ్రాహ్మణులకే దానం చేయాలని ఏం లేదు. అందరికీ. లేని వాళ్ళు ఎంతమంది లేరు? అవసరం ఉన్నవాడు ఎంతమంది లేడు? అందుకని అవసరం ఉన్నవాడికి ఎవరికేం చేసినా, బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వు, విద్య లేనివాడు విద్య చెప్పించు. ఏమ్మా చలి వేస్తుంటే రగ్గులు కొనివ్వు. వాడికి ఎంతో మంది ఉన్నారు. ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టు. అంతే. ఉన్నవాడికే నువ్వు ఇచ్చుకుంటూ పోతే లేనివాడే అవుతాడు కదా. అందుకని బ్రాహ్మడికే దానం ఇవ్వాలని ఎక్కడా చెప్పలేదు. అంటే ఆ రోజులలో ఎందుకు చెప్పారంటే, ఈ బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళ యొక్క వృత్తి ఏమిటంటే అందరికీ జ్ఞానాన్ని పంచటమే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా భిక్షాటన చేస్తూ నిరాడంబరంగా జీవిస్తూ అందరి ఇంటికి వెళ్ళి వాళ్ళకి జ్ఞానోదయం కలిగించి వాళ్ళని మేలుకొలిపేవారు. ఈ రోజున అమావాస్య వస్తోందమ్మా, లేకపోతే ఈ రోజున పౌర్ణమి అమ్మా, ఈ పౌర్ణమి రోజు నీ ధ్యానం చేసుకోండమ్మా, అమావాస్య వస్తుంది ఈ రోజున గోవులకి ఇది పెట్టండి అమ్మా అని వాళ్ళకి కావలసిన రెమెడీస్ చెప్తూ ప్రతి ఇంటికి వెళ్ళి బోధ చేసేవారు. ఇవాళ అది పోయిందిగా. అది పోయిన తర్వాత ఇంకెందుకు ఉపయోగం ఏముంది? కాబట్టి ఎవరికి అందరికీ ఇచ్చుకోవచ్చు. అందరికీ దానం అనేటటువంటి అందరికీ పెట్టుకోవచ్చు. లేని వాడికి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా పెట్టు. అమ్మ ఇంకా చాలా మంది కూడా పిల్లలు కానివ్వండి, సెలవులు దొరకవు, ఊర్లోకి వెళ్ళలేరు, పండుగలు ఇదే సిటీలో హాస్టల్స్ లోనో ఇక్కడ అక్కడ జరుపుకోవాల్సిన సిచ్యువేషన్స్, పరిస్థితులు అయితే వస్తాయి. అలాంటి వాళ్ళకి ఉగాది చక్కగా జరుపుకోవాలి అని అనుకుంటే, ఎందుకంటే హాస్టల్స్ లలో పూజలు ఇవన్నీ చేయలేము. హాస్టల్లో ఉన్న పిల్లలు ఉన్నారనుకో, దేవాలయాలకు రండి, మాకు దేవాలయాలు ఉగాది పచ్చడి అందరికీ పెడతాం. ఎన్ని వందల మంది వచ్చినా పెద్ద కుండ నిండా చేస్తాం. వేప చెట్లు ఉన్నాయి మన దగ్గర, వేప పువ్వుతో మామిడికాయలు తెప్పించి అట్లా ప్రతి దేవాలయానికి వెళ్ళి ఆ వేప పచ్చడి ఆలయంలో తినడం కన్నా ఇంకా గొప్పతనం ఏముంది? ఆలయ సన్నిధిలో ఏమ్మా, మనల్ని కన్నా తల్లిదండ్రుల కంటే మించిన వాళ్ళు కదా. అక్కడ దైవారాధన, అక్కడ వేప పచ్చడి తీసుకోండి, ఆ దేవాలయ సన్నిధిలో గడపండి, చక్క బంధుమిత్రాదులను కలవండి, మనసులోనే మీరు భగవంతుడిని స్మరించుకోండి. పూజ గదిలోనే కూర్చొని పూజ చేయాలని ఏం లేదు. ఆలయాలకు వెళ్ళండి, స్నేహితులను కలవండి, చక్కగా ఒకరినొకరు చక్కగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడపండి. ఆనందంగా గడపడం అంటే ఏదో తాగి తందనాలు అడక్కర్లా, చక్కగా మంచి సాహిత్యంతో, చెప్పానుగా ఇందాక మంచి తెలుగు భాష ఉంది. ముఖ్యంగా పిల్లలకి వాడు మంచి సాహిత్యంతో పరిచయం ఉండడం లేదు. మంచి మంచి పుస్తకాలు చదవండి, తెలుగు భాష బాగా నేర్చుకోండి, దానికోసం అని చెప్పి కృషి చెయ్యండి. ఆ తెలుగు భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు మన నాలుకకి ఎక్సర్సైజు, మన దవడలకి ఎక్సర్సైజు, పంటికి ఎక్సర్సైజు, అంగిలికి ఎక్సర్సైజు, ఇన్ని రకాలుగా తిప్పుతోంది. ఇది శరీరంలో ఉన్న 72,000 నాడులకి కూడా ఒక చైతన్యవంతం అవుతుంది తెలుగు భాష పైకి ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు.
ఆ ఉచ్చారణ దోషాలు లేకుండా పలుకుతూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే ఇండైరెక్ట్ గా మీరు ఆరోగ్యవంతులు అవుతున్నారనే విషయాన్ని పిల్లలకి చెప్పండి. మమ్మీ అను, నువ్వు ఏమైనా ఉందా అవును, అమ్మ అంటే అనండి. నాభి నుంచి వస్తుంది. అవును, అప్పుడేమవుతుంది, నీకు తెలియని ఒక చైతి, పిలిపించుకునే వాడికి వైబ్రేషన్, పిలిచేవాడికి వైబ్రేషన్. అవునమ్మా, చక్కగా ఇంత ఉంది రామనికి. ఇంత ఇంత ఎంతని చెప్పుకుంటాం మనం, ఎన్ని రోజులు చెప్పుకున్నా సరిపోతుంది. అమ్మ మనకి ఆ రోజు చదవడానికి ఎన్నో స్తోత్రాలు శ్లోకాలు చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా చెప్తే ఏది చదవమని అంటారమ్మా? ప్రత్యేకించి ఒకటిది అని లేదమ్మా. శ్రీమాత్రే నమః అని జపం చేసుకోండి. ఓం నమో నారాయణాయ ఉంది, ఓం నమస్య శివాయ ఉంది, సరస్వతి శ్లోకాలు ఉన్నాయి, గణపతి శ్లోకం ఉంది. ఏ శ్లోకమైనా చెప్పుకోండి భగవంతుడికి సంబంధించి. నీకు నచ్చిన దైవానికి కలిసిన శ్లోకాలు బోలెడు ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఒకటే ఎందుకు చెప్పడం మనం? నేను ఒకటే చెప్తే ఇది ఎందుకు చెప్పాను, ఇంకోటి చెప్పొచ్చు, ఇంకో పండితు ఎందుకు? అది బోలెడు ఉన్నాయి. నీకు నచ్చిన దైవాన్ని చెప్పుకో. ఏది రాకపోతే హాయిగా శ్రీమాత్రే నమః అనుకో. అంతే అంతే. ఖచ్చితంగా అమ్మ, అసలు చాలా అందంగా చక్కగా వివరించారు. అసలు ఉగాది అని అంటే ఏదో పచ్చడి అవే కాదు, ఆ పచ్చడి వెనుక ఉన్న అంతర్గత అర్థం ఏమిటి, అది ఎందుకు జరుపుకుంటున్నాము, పాటించవలసిన నియమాలు అని మిమ్మల్ని అడిగినప్పుడు నియమాలు ఏంటమ్మా చక్కగా మనసు పెట్టి చేస్తే అదే కదా అని కూడా చాలా చక్కగా చెప్పారు. మనసమ్మ మనకు ఆరోగ్యకరమైన నియమాలేనమ్మా. మన ప్రతి నియమం వెనుక మన ఆరోగ్యం కోసం సాంఘిక పరమైన అంశాలు కూడా జోడించి 10 మందిని కూడా బ్రతికించేటట్టు చేశారు వాళ్ళు. మనం పండుగల్లో కొత్త బట్టలు కొనుక్కున్నా, మామిడికాయలు తెచ్చుకున్నా, అందరికి డబ్బు రొటేట్ అవుతుంది కదా. ఆ డబ్బును రొటేట్ అవ్వడానికి కూడా ఈ పద్ధతులన్నీ పెట్టారు. లేకపోతే నీ దగ్గర ఉండిపోతుంది కదా డబ్బు, మరి మిగతా వాడు బ్రతికేదలా? లివ్, నువ్వు బ్రతుకు, లెట్ లివ్, బ్రతికించు, నువ్వు బ్రతుకుతూ ఇతరులను బ్రతికించమనేటటువంటి సందేశాన్ని మనకి పండుగల్లో మనకు అందించారు. ఖచ్చితంగా అమ్మ, మీ సమయాన్ని కేటాయించి, అసలు మీకు ఎన్ని పనులు ఉన్నాయో చూస్తున్నానో, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మాకు సమయాన్ని కేటాయించి అందరికీ కూడా అసలు పండుగల విలువ ఏంటి అని అర్థం చేసేందుకు మీరు ముందుకొచ్చి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. ఒక్క మాట, ఇప్పుడున్నటువంటి తరం ఇప్పుడిప్పుడే మన పండుగల వైపు, మన సనాతన ధర్మం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఆసక్తి కలిగిన పిల్లలకి మన పండుగలలో ఉన్న మర్మం ఏమిటో శాస్త్రీయపరంగా కనుక వాళ్ళకి చెప్తే తప్పకుండా మన పిల్లలు, ఇప్పుడున్నటువంటి తరం పిల్లలు బ్రహ్మాండంగా నిలపగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్న పిల్లలమ్మ. నేను నీ ద్వారా తల్లిదండ్రులను కోరుకునేది ఏమిటంటే, కొంచెం వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళకి విషయాలన్నీ కనుక మీరు వివరిస్తే పిల్లలు చాలా అద్భుతాలు చేస్తారు, మిమ్మల్ని కూడా సుఖపెడతారు. ఖచ్చితంగా అమ్మ, ధన్యవాదాలు.